హాయ్ అండి, మా ట్రైన్ తిరుపతికి మధ్యాహ్నం 12 గంటలకి ట్రైన్ అయితే మా మావయ్య 9 గంటల నుంచే రెడీ అయిపోయి అయితే కూర్చుంటారు. ఇంకా 12 గంటలకే ట్రైన్ కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసాము, లంచ్ అయితే చేయలేదు. అత్తయ్య లంచ్ అంతా కూడా చేసేసి ప్యాక్ అయితే చేసేసారు. మా ఆడపడుచు కూడా వచ్చింది. మేము వెళ్ళిపోయిన తర్వాత మా ఆడపడుచు మా ఇంట్లో పవర్ సప్లై అంతా కింద సెల్లార్ నుంచి ఆఫ్ చేసేసి మొత్తం తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోతుంది. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 10 minutes లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కి ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా భయం వేస్తుంది. నా పెళ్ళైన కొత్తలో పై నుంచి మెట్ల మీద నుంచి జారిపోయి పడిపోయాను. నార్మల్ గా ట్రైన్ లేట్ అయితే మెసేజ్ వస్తుంది కదా, మాకైతే అసలు మెసేజ్ కూడా రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ట్రైన్ 2 hours లేట్ అని చెప్పేసి. ఇంకా పిల్లలకైతే ఆకలేస్తుంది కదా, చిన్న పాపకి అలానే పెద్ద పాపకి ఇద్దరికి కూడా తినిపించేసాము. అలానే నేను కూడా కొంచెం తినేసాను. తిను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఇప్పటి వరకు తిని కోసం మేము ఏమీ కొనలేదు, బట్ తిను మాత్రం మా పిల్లల కోసం ఇప్పటి వరకు ఎన్ని వందలు ఖర్చు పెట్టారో లెక్కే లేదు. ఇక్కడ కుర్చీ చూడండి ఎంత బాగుందో, బట్ మన వాళ్ళు మాత్రం కుర్చీలోకి చెత్తంతా తోసేసారు. లాస్ట్ 2 hours తర్వాత మా ట్రైన్ అయితే వచ్చింది. మేమేమో ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము, కానీ ట్రైన్ వచ్చింది అయితే 6th platform లో అనమాట. నాకు ఇలా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది కదా, అప్పటికప్పుడే పరిగెత్తాలి. ఇంకా లాస్ట్కి అయితే ట్రైన్ ఎక్కేసి భోజనం అయితే చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.